నారా భువనేశ్వరి గారు. ఎవరైనా ఏ ఇల్లాలైనా ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారీ పెట్టి మర్డర్లు చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైల్లో చూడటానికి వస్తుంది కదా. వస్తే ఏం చెప్పుద్ది, నేను పెళ్లి చేసుకొని నా పరువంతా బాగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుద్ది నాకు. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మొలకత్కి వెళ్ళారు, బయటకు వచ్చారు ప్రెస్, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన్ని పెట్టారు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారపోశారు. చూడండి, అది ఈనాడులో ఉంటుంది, చూడండి స్పష్టంగా. అమ్మా మేడం, ఒక్క మాట అడుగుతా, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కదా అని చెప్పాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాను, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి. అమ్మా, మీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు పాపం మీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎందుకమ్మా అదే కాంగ్రెస్ ఎగిరి ఒక తన్నుతన్ని ఎందుకమ్మా జంప్ అయి టీడీపీలోకి వచ్చారు? ప్రజల కోసమా అమ్మా? తెలుసుకుంటాను మేడం, తెలుసుకోవాలి, తెలిసి ఉంటే నేను కూడా 10 మంది చెప్తా. మళ్ళీ ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. అమ్మా, రామారావుని చెప్పుతో కొట్టాడమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు, కొట్టించారు కదా, ప్రజల కోసమేనా అమ్మా? రామారావుని వెన్నుపోటు పొడిచారమ్మా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం కొని రామారావుని ఒక తన్ను దన్ని, అంటే మీ నాన్నని మెడబట్టి గట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా. రామారావు గారు కూర్చోవలసిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా. ప్రజల కోసమేనమ్మా. ఎవరు ఈమె? బ్రహ్మిణి అమాయకురాలా? ఏమని తెలుసా? నువ్వు అయ్యో పాపం బ్రహ్మిణి అని చాలా ఫీల్ అయిపోతున్నావు కదా నువ్వు. ఆమె ఉంది, మా ఆయన అటు వెళ్ళాడు, మా మామయ్య జైలుకి వెళ్ళాడు, మా అత్త అటు వెళ్ళింది, నెట్ వెళ్ళింది, మా దేవాంశం మాత్రం ఒంటరివాడైపోయాడు. మనం జనం ఉంటే ఆడాళ్ళ మీద అయ్యో పాపం, అయ్యో చిన్న బిడ్డోడిని పాపం పక్కన వాళ్ళు పెట్టేసేసి తిరుగుతున్నారు మా పాపం, ఊళ్ళు పాపం వీళ్ళు. ఒంటరి అయిపోయింది ఎవరు తెలుసా? బ్రహ్మిణి, మీ తాత. మీరందరూ కలిపి ఒంటరి వాడిని చేసి వెన్నుపోటు పొడిచి సావటానికి కారణమయ్యారు. ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా అని పాపం చాలా మనం బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు, ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చూపించి ఒకసారి అతను ఎలాంటి వాడు, ఎంత తిరుగుమోతో, ఆడదంటే ఎంత రెక్లెస్గా ఉంటాడో. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అనుకో. వైసీపీలో చూపించండి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, అస్సలు ఈ దొంగ వెధవల గురించి ఎప్పుడు నమ్మవద్దు. ఇంతకంటే నెంబర్ 1 కిలాడి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు? నాకంటే చిన్న ఇల్లు, నేనే పేదోడిని, నాకంటే పేదోడు. మరి 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? మన కమ్మాన్ని అడుగుదాం. 1,00,000 కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో. అయినా రామోజీరావు గారు రాయడాని గురించి, ఎందుకంటే ఒక 1000 కోట్లు వెళ్ళిపోయినాయి రాంగ్ రూట్లో, గురుగారికి వెళ్ళిపోయినాయి. ఇలాంటి దొంగలు నమ్మొద్దు. ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు.
నాకేమన్నా డబ్బులు ఇవ్వలా, కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి. ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే 14 ఏళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే, అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్. ఎందుకు మన ఖమ్మం నాయకుడిని మనం టూ అంటున్నాము? బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడ 3 రోజులు 4 రోజుల పాటు స్వైర విహారం. ఎంతో మంది కమ్మోళ్ళు, ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది, నరికేశారు, ముక్కలు ముక్కలుగా నరికేశారు. అమ్మా, అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు. నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు. ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొడతాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా అని నిన్నే అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోపల కాడివి ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు. ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల. ఎప్పుడు మా ఇంట్లో తలుపు కుట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి కానీ, అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడాల. అందరూ మీరే సాక్షి. నేను అన్నాను కూడా, టీవీలో అతను సపోర్ట్ చేశా. ఏమయ్యా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయిన కాడ నుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. ఏ చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్స్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే 4 దండలు వేయండి, నోరు ముసి ఇట్టుకెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వస్తురా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అంతకంటే లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసురా ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు.